మీకు బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రమే వచ్చా? అవి మాత్రమే వస్తే జాబ్ రాదు. మరేం చేయాలి? ప్రాజెక్ట్స్ చేయాలి. స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి. అవి రెజ్యూమేలో పెట్టి ప్రొఫైల్ స్ట్రాంగ్ చేసుకోవాలి. అప్పుడు జాబ్ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెసే వచ్చు. వాటితో ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలి? ప్లేస్‌మెంట్ స్టార్ట్ అయిపోతున్నాయి అండ్ ఈజీగా, ఫాస్ట్‌గా మాకు ప్రాజెక్ట్స్ కావాలి. అవి ఎలా చేయాలి? మీకు గనక కొత్త స్కిల్స్ నేర్చుకొని బిల్డ్ చేసేంత టైం లేదు అంటే ప్రాజెక్ట్స్ యూట్యూబ్‌లో చూస్తూ అర్థం చేసుకుంటూ ప్యారలల్‌గా మీరు కూడా ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేయొచ్చు. మీరు అడగొచ్చు బేసిక్సే వచ్చు కదా! అలాంటప్పుడు ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేస్తాం? అవి ఎలా అర్థమవుతాయి అని. డోంట్ వరీ, నేను కూడా ఇలాగే కాలేజ్‌లో ఉన్నప్పుడు డైరెక్ట్‌గా ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేశాను విత్ బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. ఎలా చేయాలని వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. మీ కెరియర్‌కి చాలా హెల్ప్ అవుతది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం కాలేజ్‌లో ఉన్నప్పుడు ఏం నేర్చుకుంటాం? సి, సి++, జావా, పైథాన్. బట్ ప్రాజెక్ట్స్ చేయడానికి ఇవి సరిపోతాయా అంటే 100% నో. ఓకే, మనం జస్ట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడదాం. ఓకే, డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ అంటే 2 విధాలుగా ఉంటాయి. ఒకటి వెబ్ డెవలప్‌మెంట్, ఇంకోటి యాప్ డెవలప్‌మెంట్. సో ఈజీగా, క్విక్‌గా చేయడానికి ఏది చూస్ చేసుకోవాలి? నేనైతే యాప్ డెవలప్‌మెంట్ చూస్ చేసుకుంటాను. ఎందుకంటే మీకు బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రమే వస్తే యూ కాంట్ అండర్‌స్టాండ్ వెబ్ డెవలప్‌మెంట్. వెబ్ డెవలప్‌మెంట్ అండర్‌స్టాండ్ చేసుకోవాలంటే మీకు బేసిక్స్ లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఇవి కంపల్సరీ రావాలి. జావాస్క్రిప్ట్ అనేది కొంచెం హార్డ్ టు అండర్‌స్టాండ్. ఒకవేళ మీకు ఇవి వచ్చు అంటే యాహ్! యూ కెన్ గో ఫర్ డూయింగ్ సింపుల్ వెబ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ యూజింగ్ దిస్ టెక్. లేకపోతే యాప్ డెవలప్‌మెంట్ చేయండి. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ నేను చెప్తాను. ఒకవేళ మీకు వెబ్ డెవలప్‌మెంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఆ బేసిక్స్ నేర్చుకొని వెబ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి. యూ కెన్ గో ఫర్ ఇట్. కమింగ్ టు యాప్ డెవలప్‌మెంట్. ఎందుకు యాప్ డెవలప్‌మెంట్ ప్రిఫర్ చేస్తా అన్నా అంటే వెబ్ డెవలప్‌మెంట్‌లో ఎలాంటి టెక్ స్టాక్ అయినా జావాస్క్రిప్ట్ అనేది కంపల్సరీ. సో దట్ ఈస్ బిట్ హార్డ్ టు అండర్‌స్టాండ్. యాప్ డెవలప్‌మెంట్‌లో అలా గాదు. మీకొచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బట్టి ఏ టెక్ స్టాక్ సెలెక్ట్ చేసుకొని యాప్ డెవలప్‌మెంట్ చేయాలనేది నేను చెప్తాను. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్ మనం యాప్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నాం. మళ్ళీ అందులో 3 టైప్స్ ఉంటాయి. ఏం చేయాలనేది. ఒకటి ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్, సెకండ్ బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్, థర్డ్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్. ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అనేది బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అనమాట. సో మనకి బేసిక్స్ మాత్రమే వచ్చు కాబట్టి కళ్ళు మూసుకొని 3 ఎలిమినేట్ చేసేద్దాం. ఇప్పుడు 1 అండ్ 2లో ఏది చూస్ చేసుకోవాలి? ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంటా? బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంటా? ఐ సజెస్ట్ యూ టు స్టార్ట్ విత్ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్. ఎందుకంటే బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ అనేది సర్వర్ సైడ్ డెవలప్‌మెంట్. అది కొంచెం కాంప్లెక్స్ ఉంటది. సో మీరు కొత్త కాబట్టి, మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి విత్ వెరీ బేసిక్. సో మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్‌తో స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్‌స్టాండ్. ఓకే, ఇప్పటిదాకా ఏం చూస్ చేసుకున్నాము? వెబ్ అండ్ యాప్‌లో యాప్ డెవలప్‌మెంట్ చూస్ చేసుకున్నాము. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఫుల్ స్టాక్‌లో ఫ్రంట్ ఎండ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే, ఇప్పటిదాకా ఇది ఫిల్టర్ చేసాము ఫ్రంట్ ఎండ్ యాప్ డెవలప్‌మెంట్ అని. ఓకే, అది ఎందుకంటే ఈజీగా, క్విక్‌గా చేయడానికి. మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ అనేది డిఫరెంట్ టెక్ స్టాక్స్ యూజ్ చేసి చేయొచ్చు. చాలా టెక్ స్టాక్స్ ఉంటాయి. ఫ్లటర్ అని, కోట్లిన్ అని, రియాక్ట్ అని. ఏ టెక్ స్టాక్‌లో చేయాలి? సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది ఎలా చూస్ చేసుకోవాలంటే మీకు వచ్చిన బేసిక్స్ లాంగ్వేజ్‌తో చూస్ చేసుకోవాలి. మీకు ఒకవేళ సి++ వస్తే మీరేం చేయాలంటే ఫ్లటర్ చూస్ చేసుకోండి. ఎందుకంటే ఫ్లటర్ అనేది ఒక ఫ్రేమ్‌వర్క్. సో ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్. ఫ్లటర్‌లో ఏందంటే డాట్ అనే లాంగ్వేజ్ వాడతారు. ఓకే, ఈ డాట్ ఏందంటే సి++కి సిమిలర్‌గా ఉంటది. మనకి అర్థమవుతది. మీరు యూట్యూబ్‌లో అది ఫాలో అప్ అవుతూ అర్థం చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటది. మీరు ప్యారలల్‌గా గూడా ప్రాజెక్ట్ బిల్డ్ చేయొచ్చు. ఓకే, అందుకే మీకు సి++ వస్తే ఫ్లటర్ అనేది చూస్ చేసుకొని డెవలప్‌మెంట్ స్టార్ట్ చేయండి. లేదు మాకు సి++ రాదు అంటే మీకు ఒకవేళ జావా వస్తే కోట్లిన్‌తో డెవలప్ చేయండి. కోట్లిన్ గూడా జావా నుంచి వచ్చిందే. జావా సింటాక్సెస్ ఎక్కువ వాడుతా ఉంటారు. సో అది ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ కూడా ఫైన్, మీకు ప్రొఫైల్ బానే ఉంటది. సేమ్ అలాగే మీరు యూట్యూబ్‌లో చూసుకొని చేయొచ్చు మంచిగా. ఇంకోటేందంటే ఫ్రంట్ ఎండ్ యాప్ డెవలప్‌మెంట్‌లో ఎక్కువ వాడేదంటే రియాక్ట్ నేటివ్. సో ఇది మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. జావాస్క్రిప్ట్ ఇందాక నేను డిస్కస్ చేసినట్టు కొంచెం కాంప్లెక్స్ అని చెప్పా గదా! బట్ యాహ్! లైక్ ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఇట్, మీకు ఒకవేళ బేసిక్స్ వచ్చినా గాని జావాస్క్రిప్ట్ ఇందులో గూడా మీరు ప్రాజెక్ట్స్ డెవలప్ చేయొచ్చు ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్. ఓకే. సో ఇప్పటిదాకా ఏం చేసాము? మొత్తం అనలైజ్ చేసి మనం ఒక యాప్ డెవలప్‌మెంట్ చేద్దామనుకున్నాము. ఒక ఫ్రంట్ ఎండ్ యాప్ డెవలప్ చేసుకుందామనుకున్నాము. ఓకే, మీకొచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బట్టి మీరు ఒకవేళ మీరు అనలైజ్ చేసి మీకు కావాల్సిన టెక్ స్టాక్ గూడా సెలెక్ట్ చేసేసుకున్నారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లటర్ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాము. ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్‌గా సెలెక్ట్ చేసుకున్నాం అని అనుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ కంప్లీట్‌గా బిల్డ్ అవ్వాలంటే జస్ట్ ఫ్రంట్ ఎండ్ ఉంటే సరిపోదు గదా! బ్యాక్ ఎండ్ గావాలి. బ్యాక్ ఎండ్ లేకుండా ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ అవ్వదు. అదెలా అవుతది? అప్పుడు ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ అవుతదంటే, ఏం లేదు. మీరెప్పుడైతే ఆ వీడియోస్ చూడడం స్టార్ట్ చేస్తారో, వాళ్ళే ఇంకా అంటే వీడియో బట్టుంటది. వాళ్ళు ఏదో ఒక బ్యాక్ ఎండ్ వాడతారు. లైక్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏందంటే, ఈ ఫ్లటర్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్‌గా వాడుతూ
ఫైర్ బేస్ అనే బ్యాక్ ఎండ్ టెక్ వాడతారు. అదేందంటే ఆల్రెడీ గూగుల్ ఇన్‌బిల్డ్ చేసిన బ్యాక్ ఎండ్ లాంటిదనమాట. సో, మీరు స్క్రాచ్ నుంచి బ్యాక్ ఎండ్ బిల్డ్ చేయనక్కర్లేదు. మీరు బిల్డ్ చేసే ఫ్రంట్ ఎండ్‌ని ఆ బ్యాక్ ఎండ్ ఫైర్ బేస్‌తో కనెక్ట్ చేసేస్తే మీ వర్క్ చాలా ఈజీ అవుతది. అండ్ మీకు ఎలా కనెక్ట్ చేస్తున్నారు బ్యాక్ ఎండ్‌కి అని మీకు గూడా ఆ టెక్ స్టాక్ మీద కొంచెం నాలెడ్జ్ గూడా ఇంక్రీజ్ అవుతది. ఓకే. మీ స్కిల్స్ గూడా రెజ్యూమ్‌లో గూడా పెట్టుకోవచ్చు. లైక్ యూ హావ్ యూజ్డ్ ఫైర్ బేస్ ఇన్ యువర్ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ అని. సో, ఈ విధంగా మీకు హెల్ప్ అవుతది. ఈ బ్యాక్ ఎండ్ అనేది. సో, దిస్ ఈస్ హౌ యూ బిల్డ్ ఎ ప్రాజెక్ట్. సో, ఇలా చూస్ చేసుకొని ఒక ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్ చూస్ చేసుకొని బ్యాక్ ఎండ్ అనే ఇన్‌బిల్ట్ ఫైర్ బేస్ వాడుకుంటే మీకు ఒక ప్రాజెక్ట్ అయితే బిల్డ్ అయిపోతది. ఇప్పుడు మీరు ఒక టెక్ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నారు. ఫ్రంట్ ఎండ్ టెక్ స్టాక్, బ్యాక్ ఎండ్ గూడా ఎలా చూస్ చేస్తారని గూడా చెప్పాను గదా! ఓకే. ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఎలా నేర్చుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ప్యారలెల్‌గా బిల్డ్ చేయాలనేది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లటర్ అనే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నామనుకోండి. సో, మనం యూట్యూబ్‌కెళ్తాము. యూట్యూబ్‌కెళ్ళి సెర్చ్ చేస్తాము. సమ్ సింపుల్ ఫ్లటర్ ప్రాజెక్ట్ అని. మనకి చాలా వీడియోస్ వస్తాయి. ఓకే. ఆ లిస్ట్ ఆఫ్ వీడియోస్‌లో ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసేసుకుంటాము. ఓకే. సెలెక్ట్ చేసేసాక మీరు, మీరు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ నుంచి చూస్తే వాళ్ళు ఇన్‌స్టాలేషన్ దగ్గర నుంచి కంప్లీట్ ప్రాజెక్ట్ అయ్యేదాకా మొత్తం చెప్తారు. క్లియర్‌గా చెప్తారు. మీరు వాళ్ళని ఫాలో అవుతూ స్టెప్ బై స్టెప్ చేస్తా ఉండాలి. అండ్ ఈవెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆ యూట్యూబ్ డిస్క్రిప్షన్స్‌లో వాళ్ళు గీతబ్ లింక్స్ అనేది పెడతా ఉంటారు. లెసన్‌కి పెడతా ఉంటారు. మీకు కోడ్ ఏమైనా కావాలనుకుంటే అక్కడికెళ్ళి కోడ్ గూడా చూడొచ్చు. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, మీరైతే ఆ గీతబ్ లింక్స్ ఉన్నాయి కదా అని చెప్పి డైరెక్ట్ అక్కడి నుంచి తీసుకొని వీడియో ఏమి చూడకుండా ఆ గీతబ్ లింక్స్ రెజ్యూమ్‌లో పెట్టుకుంటే మీకైతే అస్సలు బెనిఫిట్ అవ్వదు. అది నో యూజ్. అండ్ అలా అయితే మిస్‌యూజ్ చేయకండి. ఎందుకంటే మీరు రెజ్యూమ్‌లో పెట్టినా ఇంటర్వ్యూలో దొరికిపోతారు. మీ స్కిల్స్ కూడా ఏమి ఇంప్రూవ్ అవ్వవు. ఓకే. మీరేందంటే ఫోకస్‌గా టైం తీసుకొని నేర్చుకుంటూ, అర్థం చేసుకుంటూ చేయండి. అండ్ మీరు అలా చేస్తూ ఉంటే మీకు ఇంట్రెస్ట్ పెరుగుతది. అండ్ ఈవెన్ వన్ మోర్ థింగ్ వాళ్ళు చేసినట్టే మీరు ఎగ్జాక్ట్‌గా చేయాలని లేదు. మీరు అక్కడక్కడక్కడ మైనర్ చేంజెస్ చేయండి. లైక్ కలర్ మార్చడము, పొజిషన్ మార్చడము మీకు నచ్చినట్టు చేయండి. అది మీరు అది చూస్తా ఉంటే మీకే అర్థమైపోతది ఎలా చేయాలి. అలా చేసేయండి. సో, మీకు ఇంట్రెస్ట్ వస్తా ఉంటది. ప్రాజెక్ట్ వచ్చేస్తది మీ చేతికి. అండ్ స్కిల్స్ కూడా కొంచెం వచ్చేస్తది. మీకు కంప్లీట్ నాలెడ్జ్ రాకపోయినా గానీ కొంచెం అవేర్‌నెస్ అయినా వస్తది. ఓకే. థిస్ ఈస్ హౌ యూ కెన్ బిల్డ్ ఎ ప్రాజెక్ట్. ఓకే. ఇంకోటేందంటే ఏమైనా అర్థం కాకపోతే మీరు డైరెక్ట్‌గెళ్లి నెట్‌లో సెర్చ్ చేయొచ్చు. ఏమైనా ఎర్రర్ వస్తున్నా నెట్‌లో సెర్చ్ చేయొచ్చు. లేదంటే చాట్‌జీపీటీలో సెర్చ్ చేయొచ్చు. లైక్ యూ కెన్ ఫైండ్ ఆన్సర్స్ ఎనీవేర్ అనమాట. సో, ఇలా మీరు ఒక ప్రాజెక్ట్‌ని అర్థం చేసుకుంటూ బిల్డ్ చేయండి. ఓకే. డోంట్ డైరెక్ట్‌లీ కాపీ పేస్ట్ ద థింగ్స్. సో, అలా అయితే మీకేం రాదు. ఓకే. సో, ఇలాగే మీకు వచ్చిన లాంగ్వేజ్ బట్టి, మీ ఇంట్రెస్ట్ బట్టి ఒక టెక్ స్టాక్ సెలెక్ట్ చేసుకొని, యూట్యూబ్‌లో సెర్చ్ చేసి, వీడియో చూస్తూ, అర్థం చేసుకుంటూ, ప్యారలెల్‌గా బిల్డ్ చేయడం స్టార్ట్ చేసేయండి. ఓకే. మీరిక్కడి దాకా చూస్తున్నారంటే మీరు స్కిల్స్ పెంచుకుందామనే ఉన్నారు. డోంట్ గివ్ అప్. ఆల్ ద వెరీ బెస్ట్. యూ కెన్ డెఫినైట్‌లీ డూ ఇట్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతదేమో. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ వేరేవి కావాలన్నా గాని అవి కూడా మెన్షన్ చేయండి. నేను డెఫినిట్‌గా చేస్తాను. కోడింగ్ వీడియోస్ కూడా చేస్తాను. ఆల్రెడీ చేశాను. కొన్ని వీడియోస్ కూడా అప్‌లోడ్ చేశాను. ఎళ్లి చూసేయండి. ఓకే. సో, ప్లీజ్ సపోర్ట్ దిస్ న్యూ తెలుగు కోడింగ్ కంటెంట్ ఛానల్. తెలుగు కమ్యూనిటీలో ఎంప్లాయ్‌మెంట్ రేట్ పెంచేద్దాం. వెయిట్. ఇలాంటి సింపుల్ ప్రాజెక్ట్స్ కాకుండా ప్రాజెక్ట్స్ ఏవైతే రెజ్యూమ్‌లో వాల్యూ వస్తదో అలాంటి ప్రాజెక్ట్స్ ఒక టాప్ 5 ప్రాజెక్ట్స్ చేసి విత్ రిసోర్సెస్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఒక సెపరేట్ వీడియో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే ఆ వీడియో డెఫినిట్‌గా ఫాస్ట్‌గా చేసేసి అప్‌లోడ్ చేసేస్తాను. కొత్త యూట్యూబ్ ఛానల్ కదా! ఎన్ని లైక్స్ వస్తాయో తెలీదు. టార్గెట్ అనేది కూడా నాకు తెలీదు. బట్ మీకు వీడియో నచ్చితే మాత్రం డెఫినిట్‌గా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థాంక్ యూ.